ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అశ్లీల వీడియోలు, పాన్ వీడియోస్ ఇవన్నీ కూడా మన పిల్లలు ఉన్నారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు అనుకోండి. అయితే మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా అనుకుంటే మాత్రం కుదరదు కదా సార్. సంథింగ్ ఒక నిఘా అయితే ఉంటుంది వాళ్ళ పైన. ఈ సైబర్ వాళ్ళు అంటే ఇది వీళ్ళు అశ్లీల వీడియోలు చూస్తున్నారు అని వాళ్ళు ఎలా కనిపెడతారు అసలు? ఇప్పుడు మీరు వాళ్ళకి అంటే నిఘా వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక వెలుసుబాటు ఉంటుంది. ఎక్కువగా అంటే ఒకటి రెండు చూస్తానే వాళ్ళకి తెలియదు. ఎక్కువగా మీరు అంతెందుకండి, నాకు పంటి నొప్పికి టూత్ పేస్ట్ అని కొట్టండి, 100 రకాలైన టూత్ పేస్ట్లు మీరు ఆ రోజు చూసేస్తారు. మీరు డిలీట్ కూడా చేస్తారు. చేసినా కూడా అడ్వర్టైజ్మెంట్లో అవే వస్తూ ఉంటాయి. మరి ఎట్లా, ఎవరు చెప్పినారు అంటే ఆ సిస్టంలో ఇన్బిల్ట్ అయి ఉంది. మీరు దేని గురించి అయినా, ఫలానా వ్యక్తి దేని గురించి అయినా సెర్చ్ చేస్తే దాన్ని వాళ్ళకి అందించాలి అనేటువంటిది ఆ సిస్టంలోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అందువల్ల మనము ఏదన్నా సెర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా పోరన్ వీడియోస్ ఒకటి చూసినామనుకోండి, ఎవరన్నా ఏదో చూడాలనుకొని చూశారనుకోండి, అది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే, ఎవరైతే నిఘా వ్యవస్థలు ఉన్నారో వాళ్ళకు ఒకటో అరా చూస్తే తెలియదు, డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సైట్స్కి వెళ్ళి నువ్వు సైడ్లో క్లిక్ చేస్తే అదే దెర్ ఈజ్ అ సాఫ్ట్వేర్, సపరేట్ సాఫ్ట్వేర్ ఫర్ దట్. అది పర్మిషన్ తీసుకొని చేయగలిగితే డెఫినెట్గా మీరు ఇప్పుడు నేను ఏదైనా వాచ్ చేశాను అని నా దాంట్లో చూసుకుంటే మీరు వాచ్ చేసి, ఇప్పుడు సరే హౌ మెనీ ఎగ్స్ ఐ హ్యావ్ టు ఈట్ పర్ డే అన్నారనుకోండి, వాడు 2నో 3నో చెప్తారనుకో. ఆ తర్వాత ఈ గుడ్లు వస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాయి. మీరు అదే పదే పదే చూసినారనుకోండి, ఏం చూసిండేది దట్ విల్ బి నోన్. ఈ పోరన్ వీడియోస్ కొన్ని సైట్స్ ఉంటాయి, ఒక 200 300 సైట్స్ ఉంటాయి, అఫిషియల్ సైట్స్. ఇప్పుడు మీకు మన దేశంలో అంటే పోరన్ వీడియోస్ బ్యాన్ చేసినా కూడా కొన్ని వందల సైట్లు ఉన్నాయి. డైలీ కొన్ని వందల కాకపోయినా 10-15 సైట్లన్నా బ్యాన్ చేస్తున్నారు, అయినా కూడా వస్తూనే ఉన్నాయి. ఎందుకు దీనికి కారణం అంటే, ఐపీ అడ్రస్లు మీరు కానీ నేను కానీ ఐపీ అడ్రస్ కొనుక్కోవాలనుకుంటే ఒక $100 $200 పెడితే మనకు ఐపీ అడ్రస్ వస్తుంది. మీ ఇష్టం వచ్చిన సమాచారాన్ని దాంట్లో ఎక్కించవచ్చు. సో ఆ విధంగా వీళ్ళు పోరన్ వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆ ఛానల్ని మీరు బ్లాక్ చేస్తారనుకో, ఇంకో ఛానల్ నుంచి ఇంకో ఐపీ అడ్రస్ తీసుకొని చేస్తారు. సో దీన్ని చూసే వాళ్ళని కూడా డౌన్లోడ్ చేసేంత వరకు ఏమనుకోరు. డౌన్లోడ్ చేసి మళ్ళీ నువ్వు అప్లోడ్ చేస్తావే, అప్పుడు నువ్వు అప్లోడ్ చేస్తే నీ అడ్రస్, ఐపీ అడ్రస్ విల్ బి నోన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది తెలుసుకుంటారు. దానికి ఒక సపరేట్ యాప్ తరఖానం ఉంది, అది ఆ విధంగా చేసుకుంటే తెలిసిపోతుంది. సో కంటిన్యూస్గా మీరు మానిటర్ చేసి, తీసేసి, డౌన్లోడ్ చేసి, అప్లోడ్ చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే సార్, కొంతమంది ఉంటారు కదా, పోకిరి చేష్టలు చేసే వాళ్ళు ఉంటారు, గదిలోకి వెళ్ళిపోయి మమ్మల్ని ఎవరు చూడట్లేదే అని చెప్పేసి వాళ్ళు కనుక అట్లా ఓపెన్ చేసుకుంటే ఖచ్చితంగా దొరికిపోయే ఛాన్స్ ఉంది. మీరు కంటిన్యూస్గా చేసి నా ఫ్రెండ్కి 2 మా బావమరిదికి 1 పంపిద్దామని చేస్తే కంటిన్యూస్గా మీరు దొరికిపోతారు. మరి అశ్లీల వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళకి మీరు చూసేంత వరకు ఈజ్ నాట్ అన్ అఫెన్స్. మీరు వేరే వాళ్ళకి అప్లోడ్ చేసి పంపించినారంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అందులో చిల్డ్రన్ సంబంధించి చిన్నపిల్లల వీడియోస్, ఎల్డర్లీ వాళ్ళకి అబోవ్ 18 years ఉండేవాళ్ళు అప్లోడ్ చేస్తే గురించి అప్లోడ్ చేస్తే ఇట్స్ నాట్. బట్ చిల్డ్రన్కి ఉన్న పోక్సో యాక్ట్ కింద ఉండే వాళ్ళని డౌన్లోడ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఆ విధంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తెలిస్తే మీ పైన ఎఫ్ఐఆర్ కడతారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. కాబట్టి ఎవరైనా ఫ్రెండ్ ఎవడో పోరన్ వీడియోస్ రిగార్డింగ్ ది చిల్డ్రన్ ఎవరైనా చేసి మీకు పంపిస్తే దయచేసి దాన్ని బ్లాక్ చేయండి. లేదు వాళ్ళ దగ్గర నువ్వు మందలించండి, ఇట్లాంటి చేయద్దు బాబు, నువ్వు నేను ఇద్దరం పోయి జైల్లో కూర్చుంటామని చెప్పాలి. లేకపోతే ఏమైపోతుందంటే, దీనికి అలవాటు పడి 10 మందికి చెప్తారు, వాడు చెడిపోయేది ఒకటి. దీనివల్ల దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఒకటి సమయాన్ని వృధా చేసుకుంటారు, అదేవిధంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, దీనికి అన్నీ మించి జైల్లో కూర్చుంటారు. సో ఈ కారణాల వల్ల డెఫినెట్గా ఈ అశ్లీలమైనటువంటి పిల్లలకు సంబంధించిన వీడియోస్ డౌన్లోడ్ చేయడం కానీ, వేరే ఇతర వాళ్ళకు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజ్ చదువుకుంటారు 30-40 మంది గ్యాంగ్ ఉంటారు. వాడు ఒకడు, అన్నా క్రికెట్ ఇట్లా కొట్టినాడు చూడన్నా, బ్యాటింగ్ పంపిస్తున్నాను అంటాడు. ఇంకోటి ఇట్లా ఏదో ఉండే, అన్న మంచి వీడియో ఉంది నీకు పంపిస్తాను సాయంత్రం రాత్రి
మీ అమ్మ నాయన పడుకున్నాక తలుపు వేసుకొని చూడు అని చెప్పి పంపిస్తాడు 10 మందికి. Hmm. సో ఇట్లా చేశారంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీరు కంట్లో పడతారు, డెఫినెట్గా మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఇట్లాంటి వీడియోలు అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్స్కి అందరికి అప్లోడ్ చేసి సంకలు గుద్దుకొని అబ్బో మహా అద్భుతాన్ని సృష్టించడం అనుకోకండి. డెఫినెట్గా నిఘా వ్యవస్థలు దీన్ని గమనిస్తూ ఉంటాయి, అరెస్ట్ అవుతారు, ఇబ్బంది పాలవుతారు. ఈ పోక్సో యాక్ట్ అన్నారు కదా సార్, అది ఏంటి సార్? అది ఒకసారి పోక్సో యాక్ట్ అంటే చిన్న పిల్లల నుంచి సెక్షువల్గా అబ్యూస్ చేయడం కానీ, వాళ్ళ అశ్లీల చిత్రాలు చూడడం కానీ, ప్రదర్శించడం కానీ, వేరే వాళ్ళకి పంపించడం కానీ అఫెన్స్ అన్నమాట. నేరం, పెద్ద నేరం కింద పరిగణిస్తారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. పోక్సో యాక్ట్ కూడా ఏజ్ ఉంటుందా సార్? అంటే ఈ ఏజ్ వాళ్ళ పైన వేస్తారు ఈ యాక్ట్ అనేది? అంటే మీరు చిన్నపిల్లలకు సంబంధించింది ఇప్పుడు ఒక 18 ఏళ్లకు లోపల ఉన్న వాళ్ళ గురించి సెక్షువల్ వీడియోస్ ఏమన్నా మీరు డౌన్లోడ్ చేసినా, లేదు క్రియేట్ చేసినా, అంటే ఎవరన్నా చేస్తూ ఉంటే చూసి అప్లోడ్ చేసినా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. లేదు ఎవరో వాళ్ళకి తెలియకోకుండా మీరు చిన్నపిల్లలు ఉంటారు, అమ్మాయిలు, వాళ్ళు ఎక్కడో స్నానం చేస్తూ ఉంటారు, ఇవన్నీ తీసి అప్లోడ్ చేసినా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పిల్లలు ఆ పని చేసి చిక్కి జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోస్ కూడా సార్, ఇవి షేర్ చేయడం, డౌన్లోడ్ చేయడం, చూడడం వల్ల కూడా వచ్చే శిక్షలు ఎలా ఉంటాయి సార్? మామూలుగా చిన్నపిల్లలు బిలో 18 years ఓల్డ్ అయితే బోస్టన్ స్కూల్కి పంపిస్తారు. 6 నెలలో 8 నెలలో సంవత్సరమో పెట్టి వాళ్ళని వదిలేస్తారు. మరి పెద్దోళ్ళు ఎవరైనా చూసినారనుకో కఠినంగా 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఏదో జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి పిల్లలు చూడకూడదు, పెద్దలు చూడకూడదు. చూడడము దగ్గర నుంచి అటు ఉంచేసి మీరు ఎవరికన్నా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అది చేస్తే ఈజీగా దొరికిపోతుంది. అప్లోడ్ చేస్తే డెఫినెట్గా దొరికిపోతుంది. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు స్కూళ్ళల్లో ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఉంటే బాగుంటుంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా మంచిది. కాకపోతే నేను అశ్లీలంగా కాకుండా ముక్కు ఎందుకు పనిచేస్తుంది, ముక్కు గురించే చెప్పాలి. ఆ విధంగా అవయవాల్లో అదొక భాగం. సెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది, అది నేర్చుకోవలసిన పాఠం. ఎందుకంటే గ్రోన్ అప్ అయ్యే పిల్లలలో అనేక రకాలైన క్వశ్చన్స్ ఉంటాయి. రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా గమనించాలి, ప్యూబర్టీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల మనిషిలో కోరికలు ఏ విధంగా జనిస్తాయి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ పెట్టాలి, మనం హార్మోనల్ చేంజెస్ని వేరే విధంగా అనుకోకుండా డెఫినెట్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన. ఇప్పుడు చిన్న అమ్మాయిలు ఉంటారు, శానిటరీ నాప్కిన్ ఎలా పెట్టుకోవాలి, అది ఎందువల్ల వస్తుంది, అమ్మో ఎందుకు వచ్చిందో భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి. అలాగే ప్యూబర్టీ స్టేజ్లో ఉండే పిల్లలకి కోరికలు ఉంటాయి, ఎందుకు వస్తాయి, ఇట్స్ న్యాచురల్, మీరు అన్నం తింటే ఆకలి ఏ విధంగానో అది కూడా సహజమే అని దాన్ని బూతుగా కాకుండా ఒక సైన్స్ విధంగా, అంటే తల్లికి మనం ఎట్లా పుడతాము, మనం ఏ విధంగా జన్మించినాము, సో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏమిటి, మనం హైజీనిక్గా ఎలా ఉంచుకోవాలి, హైజీనిక్గా ఉంచుకోకపోతే మనకు వచ్చే వ్యాధులు ఏమిటి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే గర్భం వస్తుంది, లేదు సుఖవ్యాధులు వస్తాయి, దానివల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఈ విధంగా ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు ఎటువంటి వ్యాధులు బారి పడకుండా శుభ్రంగా శుచిగా ఉంటారు. అక్కడ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది శరీరంలో ఒక భాగాన్ని గురించి, మనం గుండెను గురించి, కన్ను గురించి, నాలుకను గురించి, చర్మాన్ని గురించి ఏ విధంగా చెబుతామో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా డెఫినెట్గా దానికంటే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఆ విధంగా చెప్పి వీళ్ళని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయకపోతే అది ఏదో పెద్ద ఇది అనుకొని దాని వెంటబడి జీవితాలను నరకం చేసుకొని మళ్ళీ నార్కోటిక్స్కి అలవాటు పడిపోయి హార్మోనల్ డిఫరెన్స్ వచ్చిన దాన్ని ప్రేమ అనుకొని దాన్ని ఇంకోటిగా ఊహించుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి చివరికి రైల్వే ట్రాకుల కింద పడిపోవడము, విషం దాగి సావడము, లేదా పిచ్చోళ్ళలాగా తయారవడము, నార్కోటిక్స్కో డ్రింక్స్కో అలవాటు పడడము, మత్తు మందులకు అలవాటు పడడము చేస్తుంటారు. దీనికి అన్నిటికీ కారణం ఈ ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఓహో దిస్ ఈజ్ లైఫ్. ప్యూబర్టీ, ఇప్పుడు చిన్న పిల్లోడు పడుకొని పాలు తాగుతాడు, 2 ఏళ్ల పిల్లోడు బుడిబుడి నడకలేస్తాడు. ఇదంతా శరీరంలో వచ్చేటువంటి, మనం ఏజ్తో పాటు వచ్చేటువంటి మార్పులు. ఇది కూడా అంతేనని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ అవసరం కూడా. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మిగతా స్టేట్లు కూడా ఒకటి ఆలోచించి నార్కోటిక్స్ వల్ల వచ్చే దుష్ప్రయోజనాల గురించి ఒక బుక్, అదేవిధంగా ఒక టెక్స్ట్ బుక్లో ఒక పార్ట్, అదేవిధంగా సెక్స్ ఎడ్యుకేషన్ మీద కూడా ఒక పెరడ్, వారంలో ఒక పెరడు, దాంతోపాటు కూడా 45 నిమిషాలు
దానికి సంబంధించిన ఒక పుస్తకము, దానికి సంబంధించిన ఒక టీచర్ చెప్తే, విడమరి చెప్తే డెఫినెట్గా ప్రలోభాలకు లొంగి జీవితాలను నాశనం చేసుకోకుండా ఎడ్యుకేషన్ పరంగా బాగుండి ముందుకు సాగిపోతారు. ఎందుకంటే సార్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అనగానే దాని గురించి అన్ని కొంచెం దూరం పెట్టేయకుండా దాని గురించి మీరు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ప్రమాదాలు తప్పుతాయి కదా సార్. చాలా ఆరోగ్యకరంగా చాలా ఆరోగ్యాలు బాగుపడతాయి, కొన్ని ప్రమాదాలు, జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే హార్మోనల్ డిఫరెన్స్ ఇంకో ఏమో అనుకొని వీళ్ళు ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మీసాలు వస్తాయి, మీసాలు వచ్చేసినా ఎందుకు వచ్చినాయని భయపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. Yes. సో అట్లా కాకుండా సో ఇవంతా హార్మోనల్ చేంజెస్ కాబట్టి దీన్ని ఎడ్యుకేషనల్ పరంగా వాళ్ళకి నేర్పిస్తే ఇది సహజము, ఇదంతా సహజము. ఈ హార్మోనల్ డిఫరెన్సెస్ రావడము, శరీర భాగాల యొక్క కదలికలు దాన్ని పెరగడం కూడా దాని ప్రభావమే. కాబట్టి ఈ శరీరంలో మానవ ధర్మము, శరీర ధర్మం అది. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచన చేసి వాళ్ళు ఇబ్బందులు పడుకోకుండా ఉంటారు, ఆరోగ్యాన్ని బాగుపెట్టుకుంటారు. Thank you.